ఇరాన్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా మధ్య ఉన్న ఫోర్డో అణుశుద్ధి కేంద్రంపై అమెరికా కంగా 6 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇందుకోసం B2 స్టెల్త్ బాంబర్లను వాడినట్లు అమెరికా ప్రకటించింది. ఇస్ఫహాన్, నతాంజ్పై సబ్మెరైన్ దాదాపు 400 మైళ్ల దూరం నుంచి 30 తోమహాక్ క్షిపణులను ప్రయోగించింది. 6 B2 స్టెల్త్ బాంబర్లను 12 బంకర్ బ్లస్టర్లను కూడా ప్రయోగించినట్లు అమెరికా మీడియా చెబుతోంది. వీటిలో 2 బంకర్ బ్లస్టర్లు నతాంజ్ న్యూక్ సైట్ మీద పడ్డట్టు కథనాలొస్తున్నాయి. వాస్తవానికి మొదట ఫోర్డోపై ఒక్కోటి 13,600 కిలోల బరువుండే 2 GBU-57 బంకర్ బ్లస్టర్లు సరిపోతాయని అమెరికా అంచనా వేసింది. కానీ ఈ ఆపరేషన్లో ఏకంగా 6ని ప్రయోగించారు. 20 అడుగుల పొడవుండే ఈ బాంబులు పర్వతాలను చీల్చుకుంటూ 61 మీటర్ల కిందకు చొచ్చుకుపోయి పేలాయి. ఈ బాంబు బరువులో సుమారు 80% అత్యంత పటిష్టమైన మెటల్ కేసింగ్ ఉంటుంది. దాదాపు 13.5 టన్నులున్న ఈ బాంబులో 2 టన్నుల పైచిలుకు విస్ఫోటకాలుంటాయి. విధ్వంసం మొత్తం కేసింగే చేస్తుంది. ఒక్కో బాంబు ఖరీదు $20 మిలియన్ వరకు ఉంటుంది. 2015లో అమెరికా వాయుసేన ఇలాంటివి 20 బాంబుల తయారీకి బోయింగ్కు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు CBC న్యూస్ పేర్కొంది. వాస్తవానికి ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని ఇరాన్ అత్యంత రహస్యంగా ఉంచింది. పర్వతం కింద సుమారు 300 అడుగుల లోతులో దీనిని నిర్మించింది. మళ్లీ అక్కడి నుంచి ఎంత లోతులో యురేనియాన్ని శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్లు ఉన్న హాల్ ఉందో తెలియదు. ఈ కేంద్రానికి అనేక విమాన విధ్వంసక బ్యాటరీలు రక్షణ కల్పిస్తున్నాయి. అయితే అమెరికా ప్రయోగించిన బాంబు పర్వతంపై పడినా ఖచ్చితంగా అణుకేంద్రం వరకు చేరిందో లేదో చెప్పలేని పరిస్థితి. ఒక బంకర్ బస్టర్ ప్రయోగించి కొంత లోతు వరకు ధ్వంసం చేస్తారు. మళ్లీ అక్కడే మరో బంకర్ బస్టర్ను ప్రయోగించి మరికొంత లోతులో ఉన్న నిర్మాణాలను పేల్చేసేలా అమెరికా ప్లాన్ చేసుకుంది. వాస్తవానికి బాంబులను ప్రయోగించడానికి వీలుగా 2007లో $200 మిలియన్ ఖర్చు చేసి B2 స్పిరిట్ ఫైటర్ బాంబర్లలో అమెరికా మార్పులు చేసింది. 1999 కొసావో యుద్ధంలో అమెరికా తొలిసారి ఈ విమానాలను వినియోగించింది. B2 స్టెల్త్ ఒక్కో విమానం ఖరీదు దాదాపు $2 మిలియన్, అంటే దాదాపు 17,000 కోట్లు. ఒక్కో B2 స్పిరిట్ అత్యధికంగా 2 వరకు బంకర్ బ్లస్టర్లను మోసుకెళ్లగలదు. దాడులు ఆపమన్నారు, ఆపలేదు. దాడులు జరుగుతూనే ఉన్నాయి. శాంతి చర్చలకు రమ్మన్నారు, అందుకు 2 వారాల సమయం ఇచ్చారు. కానీ 2 రోజులు కూడా ఆగలేదు. అత్యంత ప్రమాదకరమైన దాడులతో విరుచుకుపడింది. భీకరంగా జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ రంగంలోకి అమెరికా వచ్చి చేరింది. ఇరాన్లోని 3 న్యూక్లియర్ సైట్స్ పై ట్రంప్ సైన్యం విరుచుకుపడింది. వాటిపై అమెరికా యుద్ధ విమానాలు బాంబులు వేశాయి. 3 అణుకేంద్రాలపై అమెరికా B2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్పై విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భారీ బాంబులు ఫోర్డోపై వేశామని ట్రంప్ ట్రూత్లో పేర్కొన్నారు. ఇరాన్ గగనతలం బయట నుంచే దాడులు చేశామన్నారు. విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయన్నారు. అమెరికా యోధులకు కంగ్రాట్స్ చెప్పారు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదన్నారు. ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందని ట్రూత్లో పేర్కొన్నారు. అమెరికా దాడులను ఇరాన్ కూడా ధృవీకరించింది. తమ ప్రాంతంలో అమెరికా దాడులకు తెగబడిందని పేర్కొంది. తమ దేశంలో అమెరికా దాడులు జరిపినట్టు ఇరాన్ అంగీకరించింది. నతాంజ్, ఇస్ఫహాన్లో అనేక పేలులు వినిపించాయని, ఈ 2 ప్రాంతాల దగ్గర దాడులు చూశామని ఇస్ఫహాన్ సెక్యూరిటీ డిప్యూటీ గవర్నర్ అక్బర్ సలేహి చెప్పారు. ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుకున్నారని వైట్ హౌస్ తెలిపింది. ఇరాన్పై దాడులకు సంబంధించి అమెరికా ఇజ్రాయెల్కు ముందస్తు సమాచారం ఇచ్చిందని పేర్కొంది. మరోవైపు ఇరాన్పై అమెరికా దాడులు చేయడంపై హౌతీలు హెచ్చరికలు జారీ చేశారు. దాడులను ఆపకపోతే ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలను దాడి చేస్తామన్నారు. వాటిని కూల్చి ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ అణుకేంద్రాల లక్ష్యంగా అమెరికా ప్రత్యక్షంగా దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. ఇరాన్పై జరిపిన దాడులను చారిత్రక క్షణంగా ట్రంప్ అభివర్ణించారు. ఇరాన్పై చేసిన దాడులు సక్సెస్ అయ్యాయన్నారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ వచ్చిందని, కీలకమైన అణుస్థావరాలను ధ్వంసం చేశామన్నారు ట్రంప్. దాని అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే తమ టార్గెట్ అని చెప్పారు. టెహ్రాన్ శాంతిని నెలకొల్పకపోతే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా చేసే సమయానికే ఇరాన్ సర్దేసిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఫోర్డో అణుకేంద్రం నుంచి కీలక పరికరాలు, యురేనియాన్ని ఇరాన్ తరలించేసినట్లు అనుమానిస్తున్నారు. జూన్ 19, 20 రాత్రి ఉపగ్రహ చిత్రాల్లో భారీ సంఖ్యలో ట్రక్కులు, ఇతర వాహనాలు బారులు తీరి కనిపించాయి. జూన్ 19న 16 కార్గో ట్రక్కులు అణుకేంద్రం సొరంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇక 20వ తేదీన అక్కడికి కిలోమీటర్ దూరంలో చాలా ట్రక్కులు ఆగి ఉన్నట్లు గుర్తించారు. ఇక ప్రధాన కేంద్రంలోకి వెళ్లే మార్గంలో కొన్ని బుల్డోజర్లు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దాడి జరగొచ్చనే అంచనాలతో కీలకమైన సామగ్రి
సామగ్రిని యురేనియం నిల్వలను ఇరాన్ తరలించేసినట్లు అనుమానిస్తున్నారు. ఫోర్డో అణు ఇంధన శుద్ధీకరణ కేంద్రం టెహ్రాన్ నగరానికి 100 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ యురేనియం శుద్ధి చేస్తారు. ఇది నతాంజ్ కేంద్రమంతా పెద్దది కాదు. ఒక పర్వతానికి అడుగు భాగాన దీనిని నిర్మించారు. వాస్తవానికి ఇది ఇరాన్లోని ఐఆర్జీసీ ఆధీనంలోని క్షిపణి కేంద్రంలో భాగం. ఈ ప్రాంతానికి అనేక విమాన విధ్వంసక బ్యాటరీలు రక్షణ కల్పిస్తున్నాయి. వైమానిక దాడులను తట్టుకొని నిలిచేలా దీన్ని రూపొందించారు. దీని నిర్మాణం 2007లో మొదలైందని ఐఏఈఏ చెబుతుంది. అమెరికా దాని మిత్రదేశాలకు 2009 వరకు ఈ కేంద్రం ఉన్నట్టు సమాచారం లేదు. ఇక్కడ 3000 వరకు IR-1 శ్రేణి సెంట్రిఫ్యూజ్లున్నాయి. పౌర సైనిక అవసరాల కోసం ఇవి యురేనియాన్ని శుద్ధి చేస్తున్నాయి. రష్యాకు చెందిన S-300ను కూడా ఇక్కడ మోహరించింది. దీని లొకేషన్ ఇజ్రాయెల్కు పెను సవాల్గా మారింది. ఇక్కడ ప్రతి 3 నెలలకు 60% శుద్ధి చేసిన 166 కిలోల యురేనియాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. నతాంజ్ అణు కేంద్రం ఇరాన్ రాజధాని టెహ్రాన్కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు ఈ కేంద్రాన్ని భూగర్భంలో నిర్మించారు. వేగంగా యురేనియం శుద్ధి చేసే 50,000 వరకు అణు సెంట్రిఫ్యూజ్ యంత్రాలు ఇక్కడ ఉన్నట్లు అంచనా. యురేనియాన్ని 60% శుద్ధి చేస్తుంది. బాంబు గ్రేడ్కు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ఇస్ఫహాన్ అణు సాంకేతిక కేంద్రాన్ని చైనా సాయంతో 1984లో ప్రారంభించారు. టెహ్రాన్కు 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 3000 మంది అణు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. చైనా ఏర్పాటు చేసుకున్న 3 పరిశోధక రియాక్టర్లు, ప్రయోగశాలలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకమైన యురేనియం కన్వర్షన్ కేంద్రం, న్యూక్లియర్ ఫ్యూయల్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఇక్కడే ఉన్నాయి. యురేనియం కన్వర్షన్ కేంద్రం భవనాలపై ఇజ్రాయెల్ ఇప్పటికే వైమానిక దాడులు చేసింది. అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్పై విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఇంతకు ఏంటా B-2 స్పిరిట్ బాంబర్ స్పెషాలిటీ? అవి ఎలా విధ్వంసం సృష్టించాయి? దృశ్యాలు చూస్తుంటే అవి ఎంత శక్తివంతమైనవో అర్థం చేసుకోవచ్చు. భూమి లోపల ఉన్న అరాన్ అణు కేంద్రాలను టార్గెట్ చేసి పేల్చేశాయి. కఠినమైన ఉపరితలాన్ని చీల్చుకుంటూ బాంబర్లు వెళ్తూ భూమి పొరల్లో దాగున్న అణుస్థావరాలను బ్లాస్ట్ చేసి పడేస్తాయి. అలాంటి బాంబులను గతంలో హౌతీలపై ప్రయోగించింది అమెరికా. ఇప్పుడు ఇరాన్ మీద వేసింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ స్థావరాలను ధ్వంసం చేసింది. B-2 స్పిరిట్ బాంబర్ స్టెల్త్ సామర్థ్యానికి పెట్టింది పేరు. హెవీ పేలోడ్ను ఆ బాంబులు మోయగలుగుతాయి. ఫైటర్ జెట్లతో పోలిస్తే ఆ బాంబర్ ఎక్కువ బరువున్న మందగుండు సామాగ్రిని ఎక్కువ దూరం తీసుకెళ్తాయి. స్టెల్త్ బాంబర్ అని పిలిచే B-2 స్పిరిట్ ఒక అమెరికన్ హెవీ స్ట్రాటజిక్ బాంబర్. ఇవి దట్టమైన ఎయిర్ డిఫెన్స్ ను కూడా తప్పించుకుపోతాయి. స్టెల్త్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ బాంబర్ ని 1988 నుంచి 2000 వరకు ఉత్పత్తి చేశారు. స్టెల్త్ కాన్ఫిగరేషన్ లో గాలిలో ఉపరితల స్టాండ్ ఆఫ్ ఆయుధాలను మోయగల ఏకైక ఇన్ సర్వీస్ విమానం B-2. 2024 నాటికి యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం 19 B-2 విమానాలున్నాయి. 50,000 అడుగుల ఎత్తులో కూడా దాడి చేయగలదు. అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్పై విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఇంతకు ఏంటా B-2 స్పిరిట్ బాంబర్ స్పెషాలిటీ? అవి ఎలా విధ్వంసం సృష్టించాయి? దృశ్యాలు చూస్తుంటే అవి ఎంత శక్తివంతమైనవో అర్థం చేసుకోవచ్చు. భూమి లోపల ఉన్న ఇరాన్ అణు కేంద్రాలను టార్గెట్ చేసి పేల్చేశాయి. కఠినమైన ఉపరితలాన్ని చీల్చుకుంటూ బాంబర్లు వెళ్తూ భూమి పొరల్లో దాగున్న అణుస్థావరాలను బ్లాస్ట్ చేసి పడేస్తాయి. అలాంటి బాంబులను గతంలో హౌతీలపై ప్రయోగించింది అమెరికా. ఇప్పుడు ఇరాన్ మీద వేసింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ స్థావరాలను ధ్వంసం చేసింది. B-2 స్పిరిట్ బాంబర్ స్టెల్త్ సామర్థ్యానికి పెట్టింది పేరు. హెవీ పేలోడ్ను ఆ బాంబులు మోయగలుగుతాయి. ఫైటర్ జెట్లతో పోలిస్తే ఆ బాంబర్ ఎక్కువ బరువున్న మందుగుండు సామగ్రిని ఎక్కువ దూరం తీసుకెళ్తాయి. స్టెల్త్ బాంబర్ అని పిలిచే B-2 స్పిరిట్ ఒక అమెరికన్ హెవీ స్ట్రాటజిక్ బాంబర్. ఇవి దట్టమైన ఎయిర్ డిఫెన్స్ ను కూడా తప్పించుకుపోతాయి. స్టెల్త్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ బాంబర్ ని 1988 నుంచి 2000 వరకు ఉత్పత్తి చేశారు. స్టెల్త్ కాన్ఫిగరేషన్ లో గాలిలో ఉపరితల స్టాండ్ ఆఫ్ ఆయుధాలను మోయగల ఏకైక ఇన్ సర్వీస్ విమానం B-2. 2024 నాటికి యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం 19 B-2 విమానాలున్నాయి. 50,000 అడుగుల ఎత్తులో కూడా దాడి చేయగలదు.